హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నవరత్న ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలి చూద్దాము. దానికి ముందుగా నేను ఓవర్ నైట్ కాబోలి, చెనా, బఠానీ, శనగల్ని నానబెట్టుకున్నాను. శనగలు కొన్నే వేసుకున్నాను. సో వీటన్నిటిని నానబెట్టుకున్న వాటిని తీసుకుని ఒక కుక్కర్లో వేసుకుంటున్నాను. అండ్ ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ బంగాళదుంపని 4 పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకుని విజిల్ పెట్టుకుని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు వేరొక కడాయి తీసుకుని అందులోకి సరిపడినంత వాటర్ వేసుకోండి. సో వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1 బిగ్ గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ని నేను కుక్ చేసుకుంటున్నాను. సో రైస్ని కూడా వేసుకుని ఇప్పుడు అన్నం పలుకు లేకుండా పొడిపడలాడుతూ ఉండేలాగా మనం రైస్ని కుక్ చేసుకోవాలి. సో మధ్య మధ్యలో రైస్ పలుకుని చూసుకుని జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి. 80 to 90% ఇక్కడే కుక్ అయిన తర్వాత మనం డ్రైన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోండి. ఇప్పుడు వెజ్జీస్ అన్నిటిని ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు 3 ఎగ్స్ని నేను బీట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఆ ఎగ్ మిక్చర్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో ఇది ఒక 2 మినిట్స్ పాటు ఏమీ డిస్టర్బ్ చేయకండి. సో ఇలా ఎగ్ బాగా ఫ్లఫీగా పొంగిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి గరిటెతో. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి అండ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ అండ్ తురిమి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకుందాము. సో ఆ క్యారెట్ని మీరు ముక్కల కింద వేసుకోవచ్చు, లేదంటే ఇలా తురిమి అయినా వేసుకోవచ్చు. సో నేనైతే ఇలా వేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు కాబోలి, శనగలు, బఠానీ అండ్ శనగల్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు బంగాళాదుంప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. సో ఈ బంగాళాదుంపల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇది నూనెలో బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కుక్ చేసుకోవాలి. సో వీటిని మధ్య మధ్యలో ఇలా గరిటెతో కలుపుకుంటూ మనం వీటిని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. నేను 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. అండ్ 2 టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాను. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలాగా బాగా గరిటెతో కలుపుకొని నెక్స్ట్ ఇప్పుడు రైస్ని వేరొక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. సో ఇలాగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న వెజ్జీస్ అండ్ ఎగ్ మిక్చర్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పైనుంచి కింద వరకు మొత్తం ఉప్పు అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా గరిటెతోటి బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకోండి. అదే ప్యాన్లోకి మనం ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని జీడిపప్పు పలుకులను ఫ్రై చేసుకుందాము. సో వాటినన్నిటిని లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులోకి కొంచెం పన్నీర్ ముక్కలను కూడా వేసుకుందాము అండ్ బ్రెడ్ ముక్కలను కూడా వేసుకుందాము. సో ఇలాగా పన్నీర్ అండ్ బ్రెడ్ ముక్కలను కూడా వేసుకొని నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. మీకు ఏ బ్రెడ్ ఇష్టమైతే ఆ బ్రెడ్ వేసుకోండి. సో ఇలా లో ఫ్లేమ్ మీద ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు అండ్ పన్నీర్ అండ్ జీడిపప్పు అండ్ బ్రెడ్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మిక్చర్ని కూడా మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న రైస్లోకి యాడ్ చేసుకోవాలి. సో ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. సో మీకు ఇష్టమైతే కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు మనం మిక్స్ చేసుకున్న టైంలోనే. నేనైతే వేయలేదు. అంతే, ఎంతో రుచికరమైన నవరత్న ఫ్రైడ్ రైస్ రెడీ. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇందులోకి మీరు వెజిటేరియన్ అయితే ఎగ్ లేకుండా కూడా ఇదే రెసిపీని మనం ట్రై చేసుకోవచ్చు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ సీతాస్ కిచెన్. థ్యాంక్ యూ.